వీరిని శ్రీకృష్ణదేవరాయల వారు అమితంగా అభిమానించటమే కాదు, పితృతుల్యులుగా వారిని ఎంతగానో గౌరవించేవారు. ఇక రాజపురోహితుడు తాతాచార్యుడు ధూర్తుడు, అవకాశవాది, దురాశాపరుడు. విజయనగర సామ్రాజ్య దర్బారుకే కళంకమైన ఇతడు కేవలం వంచన, కాపట్యాలు, కుతంత్రాలతో తన పబ్బం గడుపుకునేవాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, సమస్త విజయనగర రాజ్యానికే గర్వకారణం కానున్న ఒకానొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాడు. అతను త్వరలో ఈ దర్బారుకు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారిని తాతాచార్యుడు లాంటి ఆంతరంగిక శత్రువుల నుంచి కాపాడడమే కాదు, విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న బాహ్య అజ్ఞాత శత్రువుల నుండి కూడా రక్షించనున్నాడు. అయితే ఈ మహత్కార్యాన్ని